రేపు మా అమ్మాయి పెళ్ళి ఉంది, మీరు తప్పకుండా రావాలి. సార్ నమస్తే సార్. నమస్తే బాపు మందులిగో. కాలేజీకి వెళ్తున్నావు రాజు? పోతాను సార్. వెరీ గుడ్. రేపు మా అమ్మాయి పెళ్ళి ఉంది, నువ్వు కూడా తప్పకుండా రా. ఏం రాజు మంచిగున్నావా? గుర్తుపట్లే సరస్వతిని. 5 ఏళ్ల కిందట మా ఇంటికి పెళ్లి చూపులకు వచ్చినావు కదా. నువ్వేం పని చేయట్లే, ఖాళీగా ఉన్నావు అని మా అయ్యనని చెప్పింది. జాఫర్ గఢ్ సైదుల కూతుర్ని. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఏరే నీ పెళ్ళాం పిల్లలు కనిపించట్లేదు. ఏం చేస్తలేదని పిల్లని ఇవ్వలేదు ఇంతవరకు. ఇప్పుడు చేసుకుంటే మాత్రం ఏం చేస్తావు? మీ ఆయన లేనప్పుడు ఫోన్ చేయి, ఏం చేస్తాడు చెప్తాడు. నడురా. ఏం చేస్తాడండి, ఏం చేస్తాడు? రే రాజుగా, జర పెళ్లి పిల్లకు పిల్లగాడికి అక్షంతలు పోసినప్పుడు జర నీ నెత్తిన చల్లుకో. గీయాడన్నా పెండ్లు అవుతుంది. అట్లనే పోరా. నా పెళ్ళి అయితే నీకు సమస్యలేదు. ఈ నేడుకెళ్ళిందో ముసలి నేడెడికెళ్ళిందో. నారాయణ నమస్తే సార్. వచ్చినావా? మంచిది మంచిది. డెకరేషన్ చాలా బాగుంది. కూర్చో. ఏం రాజు, అంతా మంచిదేనా? అరే శైలురా, ఉట్టి గుర్తున్నదా? ఏత్తరు పిల్ల. పసుపు నీళ్ళు బింది అందుకో అమ్మా. సరే పిన్ని. రాజు ఇలారా. రాజు ఈ మంగళసూత్రాన్ని తీసుకెళ్లి అందరి ఆశీర్వాదం తీసుకొని రా. మనవడి పెళ్ళి అవుతుంది అని ఆనందం కన్నా నీ పరిస్థితి చూస్తే బాధ అవుతుంది రా రాజుగారు. పెట్టిన చాలతి. ఏంద్రా రాజు, ఇంకా పెళ్లి కూడా కాలా, గప్పుడే చేతులు అడుగుతున్నాయి. నీ మనకే నా చేతులు కాదు, నీ చేతులు. ముఖ్యం కాదు చాలతి. అయ్యో రాజు, నీతో పంపించింది అయ్యగారు. ఎంత కష్టం వచ్చింది రాజు. ఊకో రాజు, ఊకో, రద్దీ పడకు. ముందు నడబెట్టుకో. ఆర్డర్ ఎందుకంటే నీరంది ఎక్కువ అవుతున్నట్టుందిగా. సర్లే అటు చూడు. శైలు రిప్లై లేదు. ఇదిగో గుర్తుపట్టు. Blue shirt. పూలు పూలు